Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్య ప్రభు అద్భుత లీలలు. ఒకసారి ఒక ముసలి బ్రాహ్మణుడు 60 సంవత్సరములు పూర్తి అయిన భార్యతో ప్రభుని దర్శించాడు. ఆ సమయమున వెంకమ్మ ప్రభుని వద్దకు వచ్చి రజస్వలతో ఉండుట వలన తను అక్కడకు రాలేదని చెప్పినది. దానిని ఇతరులకివ్వమని ప్రభువు చెప్పి వెంకమ్మచే నీరు తెప్పించి అచ్చటనే ఉన్న ముసలి బ్రాహ్మణ స్త్రీ చేతిలో నీటిని ప్రభువు వెంకమ్మ చేత ధారగా పోయించారు. 60 సంవత్సరముల వయసు గల ముసలి స్త్రీ రజస్వలయ్యి తరువాత గర్భమును ధరించి ఒక కుమారుని కనినది. అతను మాణిక భట్టు అని పిలువబడి హోమినాబాదులో గాదీని ఏర్పరిచారు. గొల్ల కులస్థుడైన తుకారాంకు ఆత్మసాక్షాత్కారము పొందవలననే కోరిక కలిగి ప్రభువును కోరాడు. ప్రభువు తుకారాంపై ఉన్న కంబళిని అచ్చట పెట్టించి భాండారుఖానాకు పోయి జోలీ ప్రసాదమును తెప్పించారు. అతను రాగానే ప్రభువు ఆ కంబళినే తుకారాంకివ్వగా తుకారాం మొదట మైమరిచి ఆనందాన్ని పొంది నాకు కావలసినది నాకు దొరికినదని అతడు అక్కడి నుండి వెళ్ళాడు. హైదరాబాద్ నవాబు నసీరుద్దౌలా ప్రభువుని హైదరాబాద్ ఆహ్వానించి వస్తే జాగీరిస్తానని చెప్పాడు. ప్రభువు దానిని నిజాంకే కావలిస్తే ఇవ్వగలనని చెప్పారు. హుసేన్ ఖా అనే పాటగాని గర్వమును తమ పాటచే ప్రభువు అణిచివేశారు. ప్రభువుకు తెలియని విద్యేముంది? నానాను బ్రాహ్మణుడు బాగుగా నృత్యం చేసేవాడు. మేళగాళ్లతో కలిసి నృత్యం చేసేవారు. అట్లు చేయడం ఇష్టం లేని బ్రాహ్మణులు కులం నుండి ఇతనిని వెలివేశారు. నాన్న ప్రభుని దర్శించి తన నృత్యాన్ని చూపాడు. ప్రభువు రాధాకృష్ణుల ప్రేమగీతములు వ్రాసి వాని చేత పాడించసాగారు. ఇది తెలిసి బ్రాహ్మణులు హంపి విరూపాక్ష పీఠాధిపతులైన జగద్గురు శంకరాచార్యుల వారిచే నానాను బ్రాహ్మణ కులము నుండి బహిష్కరించుటకు లేఖను పంపారు. ప్రభు ఆజ్ఞ ప్రకారము నాన్న తన నృత్య గీతములను జగద్గురువుల ఎదుట చూపాడు. అది చూసి జగద్గురువులు నాన్న ప్రభువు వలన పరిశుద్ధుడయ్యాడని తాను ఇంకా ఏమీ చేయనవసరము లేదని నాన్నకు ప్రసాదం ఇచ్చి పంపారు. విఠలరావు హోమినాబాద్ కలెక్టర్ ఆఫీసులో గుమస్తా. అతని భార్య ప్రభువు మహిమలు విని మూర్ఛ జబ్బుతో ఉన్న కుమార్తెను ప్రభువు వద్దకు తీసుకుని రాగా ప్రభువు ఆమె జబ్బును పోగొట్టారు. భార్య ఎన్నోసార్లు చెప్పడం వలన విధి లేక విఠలరావు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆ రోజు దత్త జయంతి జరుగుతోంది. వచ్చిన వారందరూ అచ్చట పనులు చేస్తూ ఉండగా విఠలరావు చెయ్యకుండా ఒకచోట నిలబడి ఉన్నాడు. పెద్ద కలెక్టర్ వలె నిలిచి ఉన్నాడని అచ్చటి వారిలో ఒకరు అనగా ప్రభు కృపతో అట్లే అగుదునని విఠలరావు అన్నాడు. నీవు కలెక్టర్ కావాలనని ఉన్నదా అని ప్రభు అతన్ని అడిగారు. అవునని విఠలరావు చెప్పాడు. అతనికి ప్రభువు కొన్ని సలహాలు ఇచ్చి పంపారు. హోమినాబాద్ కలెక్టర్ చనిపోయాడు. నవాబు ఒక ముసల్మానును కలెక్టర్గా నియమించదలిచాడు. కానీ విఠలరావును నియమించే ప్రేరణ కలిగింది. ఇట్లు కొన్ని రోజులు ఆగిన ఆ ప్రేరణ వలన చివరకు విఠలరావును కలెక్టర్గా నియమించారు. ఈ విఠలరావు ప్రభు సమాధి చెందిన తరువాత లక్షల ధనము ఖర్చు చేసి దేవాలయాన్ని కట్టించారు. ఇప్పుడున్న దేవాలయము విఠలరావు కట్టించినదే. 1851లో ఒక గొప్ప యజ్ఞము యజ్ఞేశ్వర దీక్షితునిచే ప్రభు సమక్షమున అత్యంత వైభవంగా జరిగి వచ్చిన వారికెల్లా ధన వస్త్ర వస్తు దానములతో సత్కరించబడ్డారు. ఒకరోజు ఒక బాలుడు ఎక్కువగా భుజించి ఆయాసంతో చనిపోగా ఆ బాలుని శవమును ప్రభు సమక్షమున ఉన్న అగ్నిహోత్రము పక్కన ఉంచారు. ఆ శవము అట్లుండగా యజ్ఞము కొనసాగించరాదు. ప్రభుని ఆజ్ఞ మేరకు అచ్చట ఉన్న బ్రాహ్మణుల పాదతీర్థమును ఆ పిల్లవాని బంధువులు ఆ పిల్లవాని శవంపై చల్లారు. అది చల్లగానే పిల్లవాడు లేచి కూర్చున్నాడు.
ప్రభువే విఘ్నహర్తయని అందరూ ఆనందించారు. నిజాము ఇలాకా హంపి విరూపాక్ష పీఠాధిపతి వారి అధీనంలోనిది. ఒకసారి ఆ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల వారు మాణిక్యనగరం వచ్చారు. ప్రభువు పాదచారి అయి వారి దర్శనానికి వెళ్ళగా శంకరాచార్యుల వారును పల్లకి దిగి వారిని కలిశారు. వారి పీఠమునకు వలెనే ప్రభువు పీఠమును శంకరాచార్యుల వారు ఆమోదించారు. ఈ క్రింది చమత్కార కథలను సంక్షిప్తముగా తెలుసుకుందాము. ప్రభువు గాది మీద ఉండి దర్బారు జరుపుచు బొంబాయి దగ్గర విలువైన సరుకులతో నిండి ఉన్న ఓడ గాలి వర్షమునకు మునగకుండా కాపాడారు. ఒకడు తన కాలిజోడు పోగా అది దొరికితే దమ్మిడి పంచదార ప్రభువుకి ఇస్తా అన్నాడు. ఆ జోడు దొరకగా అతడు పావలా పంచదార ప్రభువు దగ్గరికి తెచ్చాడు. కానీ ప్రభువు దమ్మిడి పంచదార మాత్రమే తీసుకుని మిగిలినదంతా తీసుకుని వెళ్ళమన్నారు. దమ్మిడి పంచదార కొరకు నా ప్రభువు నీ జోడు వెతుకుటకు ఎంత కష్టపడినో, ఇట్టి పని చెయ్యవద్దని ప్రభు అతనితోటి అన్నారు. బాబా కాట్కారను భక్తుని పొడుండబ్బా వచ్చే దారిలో ఒక బావిలో పడింది. అతను ప్రభువుని దర్శించుటకు రాగా ఆ పొడుండబ్బా ప్రభుని గాది మీద ఉన్నది. ప్రభువు వద్దకు ఒక బ్రాహ్మణుడు తమ్మునితో అతని వివాహమునకు 400 రూపాయలు యాచించటానికి వచ్చాడు. వారిని అక్కడ కొన్ని రోజులుండమని ప్రభువు చెప్పారు. ఇంతలో ఒకరోజు ఒక పాము ఆ బ్రాహ్మణుని తమ్ముణ్ణి కరవగా అతను చనిపోయాడు. ప్రభువు పండిత వేదాంత గోష్ఠిలో ఉండగా ఇది తెలిసింది. ప్రభువు ఒకనిని సంగమము వద్దకు పంపి అచ్చట ఉన్న పామును ప్రభువు సన్నిధికి రమ్మని చెప్పారు. పాము ప్రభువు సన్నిధికి రాగా అందరూ భయపడ్డారు. మీరు భయపడనేలా, సర్వం కల్విదం బ్రహ్మ అని అనుకొనుచున్నాము అని కదా అన్నారు ప్రభువు. ఆ సర్పముతో అనేక మంది అనేక స్థలముల నుండి మా దర్శనార్థమై వస్తూ ఉంటారు. ఇంకా ఇలాంటి పని చెయ్యవద్దని దానిని పంపించారు. ప్రభువు ఒక ఎండు ఖర్జూరమును తన నోట పెట్టుకొని దానిని తీసి బ్రాహ్మణునికి ఇచ్చి, చనిపోయిన అతని తమ్మునికి దీనిని నీళ్లలో సాన మీద అరగదీసి ఆ గంధమును అతని నోట్లో పొయ్యమన్నారు. అతను ఆ గంధమును పొయ్యగానే బ్రాహ్మణుని తమ్ముడు లేచి కూర్చున్నాడు. తుల్జాపూర్లోని భవానీదేవి ఒక భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి తన కొరకు తెచ్చు మొక్కులను మాణిక్య నగరంలోని మాణిక్య ప్రభువునకు సమర్పించమని చెప్పింది. ఆలయ పూజారికి కూడా అట్లే భవానీదేవి చెప్పింది. ఆ భక్తుడు ప్రభువుకి ఆ మొక్కులు సమర్పించుకున్నాడు. అందులో చీర, రవిక, కొన్ని ఆభరణములు ఉన్నాయి. ప్రభువు అందరికీ భవానీ రూపంగా దర్శనమిచ్చారు. నల్గొండ జిల్లాలో నృసింహరాయలను ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఇతను భార్యాపుత్ర వియోగముచే విరాగి అయి కాశీయాత్రకు బయలుదేరాడు. కాశీయాత్రకు పోవు దారి చూపమని దారిలో కనిపించిన ఒక యోగి పుంగవుణ్ణి అడిగాడు. నీవు దత్తాత్రేయుని స్థిర బుద్ధితో సేవిస్తే నీకు కోర్కెలు నెరవేరుతాయని చెప్పారు. ఆ మాటలు విననందున మాణిక్య నగరమునకు వెళ్ళమని చెప్పారు. అతను మాణిక్య నగరములో మేడి చెట్టు క్రింద పూజలందుకుంటున్న యోగి పుంగవుణ్ణి చూశాడు. ఆయన ఏ అరణ్యములో కనిపించిన యోగి అని గుర్తించాడు. ప్రభువు వృత్తాంతమంతా తెలుసుకొని ప్రభువుకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ప్రభువు దయతో ఆ బ్రాహ్మణునికి దత్తమంత్రోపదేశం చేసి పాదుకలు, జోలి, సటకాను ఇచ్చి వీపు తట్టి, నీకు సమీపమున గల రామలింగేశ్వర క్షేత్రమున రామలింగేశ్వరునకు పూజలు చేసి మంత్రసిద్ధి పొందమని చెప్పారు. శ్రీమాణిక జయమాణిక. శుభం. Subscribe and share my channel Sudarsana.